ICAR IIPR రిక్రూట్మెంట్ 2024. సో ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 18th నవంబర్ 2024. సో దీంట్లో వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ హెల్పర్, జూనియర్ రీసెర్చ్ అసిస్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది వాక్-ఇన్ ఇంటర్వ్యూ, ఎటువంటి ఫీజ్ లేదు. సో వాక్-ఇన్ ఇంటర్వ్యూ. ప్రాజెక్ట్ అసిస్టెంట్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చేసి బయో ఎఫిషియన్సీ ఇన్ సీవీడ్ ఇన్ ముంగ్బీన్. 1 వేకెన్సీ ఉంది ఫర్ 1 year. అది 18,000 per month ఉంటుంది. ఫిక్స్డ్ పే స్కేల్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ విత్ ద ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అగ్రికల్చర్లో మీకు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 21 to 35 years లోపు ఉండాలి. డేట్ ఆఫ్ వాక్-ఇన్ వచ్చేసి 25th నవంబర్ 2024 at 11 AM రోజు ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీకి ఇక్కడ 1 వేకెన్సీ ఉంది. ఇది కూడా 1 year డ్యూరేషన్, 18,000 per month ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ ఇన్ ఎనీ బ్రాంచ్ విత్ ఫీల్డ్ ఆర్ ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ 21 to 35 years లోపు ఉండాలి. 26th రోజు ఈ పర్టికులర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంది. నెక్స్ట్ వేకెన్సీ ఫీల్డ్ హెల్పర్. ఫీల్డ్ హెల్పర్ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్యూటేషనల్ అనాలిసిస్ ఇంకా హీట్ టాలరెన్స్. 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ ఇనిషియల్లీ ఇది వచ్చేసి 4 months ఉంటుంది, రెన్యూబుల్ ఆన్ ఇయర్లీ బేసిస్. సో ఇక్కడ సపోజ్ ప్రాజెక్ట్ వచ్చేసి మార్చ్ 2026 వరకు అయిపోతుంది. సో దెర్ మైట్ బీ ఛాన్సెస్ ఇప్పటి వరకు మీకు రెన్యూబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే విచ్ మే బీ ఎక్స్టెండెడ్. 18,000 per month ఇస్తారు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్తో ఇది అంటే ఇంటర్మీడియట్ వచ్చేసి బయో ఆర్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఫీల్డ్లో మీరు ఇంటర్మీడియట్ చేస్తుంటే, ఇంటర్మీడియట్ ఇన్ సైన్స్ అంటే బయాలజీ లేదా అగ్రికల్చర్ ఈ ఫీల్డ్లో మీరు చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ డిజైరబుల్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ బయో ఆర్ అగ్రికల్చర్ ఫీల్డ్లో మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇది డిజైరబుల్, నాట్ మ్యాండేటరీ, బట్ ఇంటర్మీడియట్ ఈజ్ ద అప్పర్ ఇంటర్మీడియట్ ఈజ్ ఎసెన్షియల్ క్రైటీరియా. సో 21 years to 30 years లోపు ఉండాలి. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 27th నవంబర్ 2024. అండ్ నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ అండి. UPSTC ప్రాజెక్ట్. ఇది వచ్చేసి డొమైన్ వచ్చేసి ఎలుసిడేట్ ద మాలిక్యులర్ మెకానిజం బీలైట్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ డిసెంబర్ 2025 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి మీకు పర్ మంత్ 22,000 ఇస్తారు. ఫస్ట్ ఇయర్లో 20,000 ఇస్తారు, సెకండ్ ఇయర్లో సేమ్ 20,000, థర్డ్ ఇయర్లో 22,000 ఇస్తారు. సో ఓన్లీ ఇండియన్ ఆరిజిన్ హూ ఆర్ రెసిడెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఉత్తరప్రదేశ్ లేకపోతే ఎలిజిబిలిటీ లేదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ AI అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ క్రాప్స్, యంగ్ ప్రొఫెషనల్ టు 1 వేకెన్సీ. ఇనిషియల్లీ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year, 42,000 per month ఉంటుంది. క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు గ్రాడ్యుయేషన్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ కూడా 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అది కూడా ఫీల్డ్ వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్స్, IT, CS, AI, మెషిన్ లెర్నింగ్, ఇంకా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా మీకు ఒకవేళ మాస్టర్ డిగ్రీ ఉంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా IT స్ట్రీమ్ లేదా కంప్యూటర్ సైన్స్, AI రిలేటెడ్, మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ మాస్టర్ డిగ్రీ ఉంటే మీరు 21 to 45 years లోపు ఉంటే ఈ పర్టికులర్ వేకెన్సీకి మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ రిమెంబర్, సో ఇక్కడ మీకు మాస్టర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. 29th రోజు ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ ఉంటుంది. 29th నవంబర్ 2024. సో ఇక్కడ డిజైరబుల్ వచ్చేసి ఎలాగో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్ కాబట్టి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే ఇట్ విల్ బీ ఏ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. మాస్టర్ డిగ్రీ ఉంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, బట్ యూనిట్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ASP.NET, Java, PHP, Oracle, Python, MySQL, HTML5, CSS, డెస్క్టాప్ పబ్లిషింగ్, CorelDRAW. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ అండి. వెబ్ డెవలప్మెంట్ ఇంకా పైథాన్ రిలేటెడ్ వెబ్ డెవలప్మెంట్ కిందకి వస్తాయి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లేదా ఫుల్ స్టాక్ డెవలపర్లో మీరు ఈ డొమైన్ చూస్తారు. ఇంకా డేటాబేస్ సిస్టమ్స్. సో ఫుల్ ఫ్లెజ్గా మీరు ఒకవేళ ఫుల్ స్టాక్ డెవలపర్ చేసుకుంటే ఈ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ ఇస్ డిజైరబుల్, నాట్ మ్యాండేటరీ. సో ఇక్కడ ఎవరైతే మాస్టర్ డిగ్రీ ఉంటుందో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్లో, ఇది ఫ్రెషర్స్, మాస్టర్ డిగ్రీ ఫ్రెషర్స్ ఉన్న వారికి ఎలిజిబిలిటీ ఉంది. బట్ 21 to 45 years లోపు ఉండాలి. 1 వేకెన్సీ ఉంది. సో ఇది వచ్చేసి సో ఇక్కడ ఇది ఇంకొక వేకెన్సీ కూడా ఉంది, యంగ్ ప్రొఫెషనల్ 1 అండి. ఇది ఇన్స్టిట్యూట్ ఫండ్ 3 years వరకు ఉంటుంది. 30,000 per month ఇస్తారు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు BSc అగ్రికల్చర్ చేసిన వారికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 21 to 35 years లోపు ఈజ్ ద ఏజ్ క్రైటీరియా. 21 to 35 years లోపు ఉండాలి. యాజ్ ఆఫ్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 3/12/2024 at 10:30 AM ఉంటుంది. సో ఇది క్రైటీరియా.
సో వెన్యూ ఆఫ్ వాకింగ్ ఇంటర్వ్యూ వచ్చేసి IIPR అండి, కాన్పూర్లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ ఇది వెన్యూ ఆఫ్ వాకింగ్ ఇంటర్వ్యూ. ఇది కాన్పూర్లో ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ కాన్పూర్, ఉత్తరప్రదేశ్ ఇది వాకింగ్ డేట్. ఈ పర్టికులర్ డేట్స్ రోజు మీరు ఫిజికల్గా వాకింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఆల్ ఓవర్ ఇండియా. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే గివ్ ఏ ట్రై. మీరు ఒకవేళ వెళ్ళి ఒకవేళ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే జస్ట్ గివ్ ఏ ట్రై. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయితే దేర్ మైట్ బీ ఛాన్సెస్ మీకు ఫర్దర్గా చాలా స్కోప్, అంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత మీకు తెలుస్తూ ఉంటుంది వాట్ ఆర్ ద డిఫరెంట్ స్కోప్స్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఆల్సో AI రిలేటెడ్ అగ్రికల్చర్. సో మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీకు జస్ట్ గివ్ ఏ ట్రై. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్లో అగ్రికల్చర్ రిలేటెడ్ లేదా ఇంటర్మీడియట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్లో ఉంటే మీరు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీరు చెప్పండి లేదా షేర్ చేయండి ఈ వీడియోని. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఇంకా డిగ్రీ ఇలాంటి ఫీల్డ్స్లో ఉన్న జాబ్స్ అన్ని నేను రీసెంట్ 1 వీక్లో కూడా చాలా నోటిఫికేషన్స్ రావడం జరిగింది. అవన్నీ నేను అప్డేట్ చేయడం జరిగింది ఇన్ ద జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్. సో ఆ లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఈ పర్టికులర్ లింక్ కూడా ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ thumbnail చూడగానే మీకు అర్థమైపోతుంది. సో జస్ట్ గో త్రూ ఇట్. ఒకవేళ కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మీరు జస్ట్ క్లిక్ చేసి చూడండి లేదా మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.